హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కాంటాక్టర్ లోపల స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది మరియు కాంటాక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. చూడండి, ఈ కాంటాక్టర్ వచ్చేసి LC1 D50 కాంటాక్టరు 415 వోల్టేజ్ కాయిల్ యొక్క కాంటాక్టర్. ఇది ముందుగా ఈ కాంటాక్టర్ని ఓపెన్ చేయాలంటే చూడండి, ఇక్కడ స్క్రూ కనపడుతుంది కదా, ఈ స్క్రూ మరియు బ్యాక్ సైడ్ ఇంకొక స్క్రూ ఉంటుంది చూడండి సెంటర్లో, చూస్తారు కదా బ్యాక్ సైడ్ స్క్రూ. ఈ రెండు స్క్రూస్ని ఓపెన్ చేస్తే ఈ పైన కనబడుతున్నది మూవింగ్ కోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఈ కాంటాక్టర్ లోపల 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ కోరు, రెండవది వచ్చేసి కాయిల్, మూడవది వచ్చేసి మూవింగ్ కోరు, అలాగే స్ప్రింగ్ కూడా ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మూవింగ్ కోరు. ఈ స్ప్రింగ్ ఉంది కదా చూడండి, ఈలాగా ఉంది కదా, అదే మూవింగ్ కోరు. అప్పుడు ఆ మూవింగ్ కోర్ని ప్రెస్ చేస్తాను చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు కిందకి వెళ్ళింది చూసారా, మూవ్ అయ్యేదాన్ని మూవింగ్ కోర్ అంటాము. మనము ఎప్పుడైతే కాంటాక్టర్ యొక్క కాయిల్కి సప్లై ఇస్తామో అప్పుడు ఆ కాయిల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసి ఈ మూవింగ్ కోర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఈ మూవింగ్ కోర్ అనేది స్ప్రింగ్ని కిందకి ప్రెస్ చేస్తూ మూవింగ్ కోర్ అనేది కిందకి మూవ్ అవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే కాంటాక్టర్కి ఉన్న సప్లైని ఆఫ్ చేస్తామో అప్పుడు ఈ మూవింగ్ కోర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ స్ప్రింగ్ అనేది మూవింగ్ కోర్ని పైకి పుష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా చూడండి, ఇదిగోండి ఇదే కాయిల్, చూసారా అది కాయిల్. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఫిక్స్డ్ కోర్. ఇది చూడండి ఈ షేప్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఫిక్స్డ్ కోరు, ఇది మూవ్ అవ్వదు, ఇది స్టాండ్ బై. అలాగే కింద బేస్ ఉంది కదా, ఈ బేస్కి దానిని టైట్గా ఫిక్స్ చేసేస్తుంటారు. ఆ ఫిక్స్డ్ కోర్ అనేది మూవ్ అవ్వదు, అది స్టాండ్ బై ఒకే పొజిషన్లో ఉంటుంది. ఆ ఫిక్స్డ్ కోర్కే మనము కాంటాక్టర్ని మధ్యలో పెడతాము. ఇది చూడండి, ఇది కాయిల్కి 2 ఎండ్స్ ఉంటాయి, A1 A2. అసలు కాయిల్ అంటే ఏం లేదు, కాయిల్ అంటే కాపర్ కాయిల్ తీసుకొని చూడండి ఇలాగ సర్కులర్గా ఉంది కదా, ఈ సర్కులర్గా నెంబర్ ఆఫ్ టర్న్స్ని చుడతాము. ఒక ఎండ్ వచ్చేసి A1 అనుకుంటాము, ఇంకొక ఎండ్ వచ్చేసి A2 అనుకుంటాము. చూడండి, ఇదే కాయిల్ అంటే. కాపర్ వైర్ని తీసుకొని నెంబర్ ఆఫ్ టర్న్స్ దానికి చుడతాము. మొదటి ఎండ్ని A1 అనుకుంటాము, చివరి ఎండ్ని A2 అనుకుంటాము. చూడండి, కాయిల్ అర్థమైంది కదా. ఈ కాయిల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా జనరేట్ చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి, సప్లై ఇచ్చి. ఈ కాంటాక్టర్ యొక్క కాయిల్ అనేది 415 కాయిల్. సో దీనికి నేను 3 ఫేజ్ సప్లైని ఇచ్చి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా జనరేట్ చేస్తుందో. సో ముందుగా 3 ఫేజ్ సప్లై కలిగి ఉన్న ఒక MCBని తీసుకున్నాను చూడండి, 3 పోల్ MCB యొక్క ఇన్కమింగ్ దగ్గర 3 ఫేజ్ ఉంది, MCB యొక్క అవుట్ గోయింగ్ దగ్గర 2 వైర్స్ని తీసుకున్నాను. 3 ఫేజ్ సప్లైలో ఫేజ్ టు ఫేజ్ వోల్టేజ్ వచ్చేసి 415 వోల్టేజ్ ఉంటుంది. ఒక ఫేజ్ వైర్ని తీసుకొని కాయిల్ యొక్క మొదటి ఎండ్ A1 దగ్గర కలుపుతాను చూడండి, అలాగే రెండవ ఎండ్ను A2 దగ్గర కలపాలి. చూడండి, ఇదే కాయిల్ యొక్క A1. సో మొదటి ఫేజ్ని A1 దగ్గర కనెక్ట్ చేశాను. ఇది చూడండి, ఇది రెండవ ఫేజు. దీన్ని తీసుకొని కాయిల్ యొక్క లాస్ట్ ఎండ్ అంటే అదే రెండవ ఎండ్ దగ్గర కనెక్ట్ చేశాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు MCB ఆన్ చేస్తాను చూడండి. MCB ఆన్ చేసినప్పుడు మనకి ఆ కాయిల్ యొక్క మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. నేను టెస్టర్ పెట్టి చూపిస్తాను చూడండి, చూసారా. టెస్టర్ పెట్టినప్పుడు కాయిల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది చూడండి టెస్టర్ని. కాంటాక్టర్ యొక్క కాయిల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా జనరేట్ చేస్తుందో అర్థమైంది కదా. సో ఈ కాయిల్ యొక్క సగానికి ఫిక్స్డ్ కోర్ వచ్చేలా చూసుకుంటారు, ఇంకొక సగానికి మూవింగ్ కోర్ వచ్చేలా చూస్తారు. మనం ఎప్పుడైతే కాంటాక్టర్ యొక్క కాయిల్కి సప్లై ఇస్తామో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి ఫిక్స్డ్ కోర్ అనేది అలాగే ఉంటుంది కదా. సో మూవింగ్ కోర్ని కిందకి అనేది కాయిల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు మూవింగ్ కోర్ అనేది కిందకు వస్తుంది. కాయిల్ యొక్క మొదటి ఎండ్ A1 మరియు రెండవ ఎండ్ A2 దగ్గర కనెక్ట్ చేసిన కేబుల్స్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి, రిమూవ్ చేసేసాను.
ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫిక్స్డ్ కోరు. ఈ ఫిక్స్డ్ కోర్ పైన కాయిల్ అనేది వస్తుంది. ఆ కాయిల్ పైన మూవింగ్ కోర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ని ఈ కాయిల్ హోల్డర్లో ఫిక్స్ చేసి తర్వాత ఫిక్స్డ్ కోర్ మీద ప్లేస్ చేస్తాను. చూడండి, చూసారా? ఈ కాంటాక్టర్ కాయిల్ యొక్క హోల్డర్లో కాయిల్ని ఫిక్స్ చేశాను. A1ని ఫిక్స్ చేశాను మరియు A2ని కూడా ఫిక్స్ చేశాను. చూసారు కదా, ఇదే కాయిల్. ఈ కాయిల్ని ఫిక్స్డ్ కోర్కి ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, చూసారా? ఈ షేప్ లాగా ఉంది కదా ఫిక్స్డ్ కోర్ అనేది. ఈ సెంటర్ లోపల అది కూర్చుంటుంది కాయిల్. చూసారా? కాయిల్ యొక్క సెంటర్లో సగానికి ఫిక్స్డ్ కోర్ వస్తుంది, ఇంకో సగానికి మూవింగ్ కోర్ అనేది అట్రాక్ట్ అయ్యి ఆ ఫిక్స్డ్ కోర్కి మూవింగ్ కోర్ అనేది అటాచ్ అవుతుంది. చూసారా? దీని మధ్యలో ఈ మూవింగ్ కోర్ అనేది వస్తుంది. చూసారు కదా, ఆ స్ప్రింగ్ అనేది అక్కడ వచ్చి మూవింగ్ కోరు ఫిక్స్డ్ కోర్ అనేది కాయిల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసిన తర్వాత అట్రాక్ట్ చేస్తుంది. లోపల స్ప్రింగ్ అనేది ఎలా ఆపరేట్ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి, స్ప్రింగ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మామూలుగా మూవింగ్ కోర్ అనేది చూడండి, కాయిల్ అనేది మ్యాగ్నెటైజ్ అయినప్పుడు అట్రాక్ట్ చేయబడుతుంది కదా, అప్పుడు ఇలా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ని మూవింగ్ కోర్ దగ్గర ప్లేస్ చేశాను. చూసారు కదా, ప్లేస్ చేసి ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాయిల్ అనేది మ్యాగ్నెటైజ్ అయినప్పుడు ఇలా లోపలికి వెళ్తుంది కదా మూవింగ్ కోరు. మళ్ళీ మన సప్లైని ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో కాయిల్ అనేది డీమ్యాగ్నెటైజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఏంది, ఇలా ప్రెస్ అయి ఉంటుంది కదా, ఒక్కసారిగా సప్లై ఆగినప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఆ మూవింగ్ కోర్ని పైకి పుష్ చేస్తుంది. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మూవింగ్ కోర్ లోపల మనకి ఇన్కమింగ్ కాంటాక్ట్స్ మరియు అవుట్ గోయింగ్ కాంటాక్ట్స్, NCNO కాంటాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. చూడండి, అది L1 L2 కదా, L3 కదా, ఇది వచ్చేసి T1 T2 T3 కాంటాక్ట్స్. ఇప్పుడు ఈ మూవింగ్ కోర్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఈ రెండు స్క్రూస్ని బయటికి తీస్తున్నాను. చూడండి, ఈ రెండు స్క్రూస్ని తీసిన తర్వాత ఈ T1 T2 T3 ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ దాన్ని తీసాను. తర్వాత L1 L2 L3 ఇది ఉంది కదా, దీన్ని తీస్తున్నాను. ఇలాగా లోపలికి ప్రెస్ చేసి బయటికి తోస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, రెండు స్క్రూస్ ఉన్నాయి. ఆ రెండు స్క్రూస్ని ఓపెన్ చేస్తే మూవింగ్ కోర్ పైది ఆ పైది వైట్ కలర్ ఉంది కదా, అది అనేది బయటకు వస్తుంది. దాని లోపల కాంటాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మీకు చూపిస్తాను. చూడండి, మూవింగ్ కోర్ పైన కనెక్ట్ అయి ఉన్న ఈ వైట్ కలర్ స్క్రూ హోల్డర్ని బయటికి తీసాను. చూడండి, మూవింగ్ కోర్ లోపల కాంటాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్స్. ఈ కింద వచ్చేసి T1 T2 T3 కాంటాక్ట్స్, L1 L2 L3 యొక్క కాంటాక్ట్స్. చూసారా, ఈ స్క్రూస్ దగ్గర నుంచి జస్ట్ 1 ఇంచ్ సైజు గల కాంటాక్ట్స్ అనేవి లోపలికి వెళ్ళి ఉంటాయి. చూస్తున్నారు కదా, నేను టెస్ట్ పెట్టిన దగ్గర. ఇది వచ్చేసి మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్. చూసారా, ఈ L1 L2 L3 T1 T2 T3 కాంటాక్ట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతాయి. ఈ మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్ కిందకి మూవ్ అయినప్పుడు L1 L2 L3 T1 T2 T3 అనే కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఈ మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్స్ అనేది పైకి వచ్చినప్పుడు L1 L2 L3 T1 T2 T3 కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇది వచ్చేసి NCNO కాంటాక్ట్స్. అవి చూడండి, చిన్నదిగా కనబడుతుంది కదా, లాస్ట్ చివరి కాంటాక్ట్స్. ఓకే వ్యూవర్స్, కాంటాక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది కదా.
చూడండి మూవింగ్ కోర్ని మూవ్ చేస్తున్నాను కదా, ఈ L1 L2 L3 కాంటాక్ట్స్ అలాగే T1 T2 T3 కాంటాక్ట్స్ అనేవి ఫిక్స్డ్ కాంటాక్ట్స్. చూడండి నేను చూపిన విధంగా ఇలా ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్స్ అనేవి అలా టచ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వైట్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి మూవింగ్ కోర్ యొక్క కాంటాక్ట్స్. చూడండి అవి వచ్చేసి ఫిక్స్డ్ కాంటాక్ట్. నా వేళ్ళు కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఫిక్స్డ్ కాంటాక్ట్. ఇది తంబుతో పట్టుకో ఉన్నాను కదా వైట్ కలర్ది, ఇది వచ్చేసి మూవింగ్ కాంటాక్ట్. మనం సప్లై ఇచ్చినప్పుడు ఈ మూవింగ్ కాంటాక్ట్ అనేది కిందకి మూవ్ అవుతుంది చూసారా, అప్పుడు NC అవుతుంది. తర్వాత మూవింగ్ కోర్ అనేది పైకి వచ్చేస్తే కాంటాక్టర్ అనేది NO అవుతుంది. ఓకే వ్యూవర్స్, కాంటాక్టర్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు పార్ట్స్ని మళ్ళీ అసెంబుల్ చేసేస్తున్నాను. చూడండి ఈ వైట్ కలర్ దాన్ని తీసుకొని మూవింగ్ కోర్ యొక్క పైన కరెక్ట్గా ప్లేస్ చేశాను. తర్వాత పైన కనెక్ట్ అయిన 2 స్క్రూస్ని తీసుకొచ్చి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. స్క్రూస్ కనెక్ట్ చేసిన తర్వాత L1 L2 L3 యొక్క స్క్రూస్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. అలాగే T1 T2 T3 యొక్క కనెక్టర్ని సేమ్ మళ్ళీ అదే పొజిషన్లో తిరిగి కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు స్క్రూస్ని ప్లేస్ చేస్తున్నాను. చూడండి 2 స్క్రూస్ని వాటి పొజిషన్లో ప్లేస్ చేసేసాను. ఇప్పుడు స్ప్రింగ్ని తీసుకొని మూవింగ్ కోర్ దగ్గర కూడా చూడండి, స్ప్రింగ్ని తీసుకొని మూవింగ్ కోర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మూవింగ్ కోర్ని కాయిల్కి మరియు ఫిక్స్డ్ కోర్కి చూడండి స్క్రూస్ని అక్కడ ప్లేస్ చేసి మూవింగ్ కోర్ అనేది సెంటర్లో కూర్చోవాలి నేను చూపిన విధంగా స్ప్రింగ్ దగ్గర. ఇప్పుడు చూడండి 2 స్క్రూస్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు స్క్రూస్ని టైట్ వేసేసాను. చూడండి స్క్రూస్ అనేవి బాగా టైట్గా వేయాలి, లూజ్ కాంటాక్ట్స్ అనేవి ఉండకూడదు. ఇది చూడండి L1 L2 L3 T1 T2 T3. మనకి కాయిల్ అనేది మ్యాగ్నెటైజ్ అయినప్పుడు మూవింగ్ కోర్ అనేది లోపలికి వెళ్ళి వీటిని క్లోజ్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.